మైక్రోసాఫ్ట్ ఆటో పైలట్ టూల్ ద్వారా 10 మంది చేసే కోడింగ్ ఒక రోజులో రాసేయచ్చు. గూగుల్ జెమినీ 80%, చాట్ జీపీటీ 50% ఖచ్చితత్వంతో కోడ్ రాస్తోంది. ఏ కోడ్ లాంగ్వేజ్ అయినా 100 మంది పనిని 10 మందితో చేసేయచ్చు. మైక్రోసాఫ్ట్ పైలట్ ఏ లాంగ్వేజ్ అయినా ఇస్తుంది. మెషిన్ కదా, త్వరగా నేర్చుకుని కో పైలట్ పక్కనున్న పైలట్ను తన్నుతుంది. అంటే వ్యక్తి అవసరం లేకుండా చేసేస్తుంది. మెషిన్తో పోటీ పడగలిగే వారికి ఇక్కడ కొన్నాళ్ళ అవకాశాలుంటాయి. 18 ఏళ్ళు ఈ ఫీల్డ్లో పనిచేసి ఇటీవలే లే ఆఫ్ అయ్యా. ఏం చేయాలో చూస్తున్నా 51 ఏళ్ల నిపుణుడి ఆవేదన. కృత్రిమ మేధ బాల్యదశలోనే చూపుతున్న ప్రతాపం. ఇప్పటికే వేలాది మంది సాఫ్ట్వేర్ నిపుణులు ఉద్యోగాలను కోల్పోయిన స్థితి. మరో 10 ఏళ్లలో కృత్రిమ మేధ విశ్వరూపం చూపనుంది. అప్పటికి ఎలాంటి ఉద్యోగాలొస్తాయి? వాటి కోసం ఏ కోర్సులు చదవాలి? 10 ఏళ్లలో రానున్న ఉద్యోగాలు ఏమొస్తాయి అనే అంశం ఇప్పుడు చూద్దాం. ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ అంటే కృత్రిమ మేధ నీతి అధికారి. వర్చువల్ రియాలిటీ ఆర్కిటెక్ట్ అంటే అభాసా వాస్తవికత శిల్పి. అగమెంటెడ్ రియాలిటీ స్పెషలిస్ట్ అంటే వాస్తవ ప్రపంచ పరోక్ష వీక్షణా నిపుణుడు. డేటా ప్రైవసీ కన్సల్టెంట్. హ్యూమన్ మెషిన్ టీమింగ్ స్పెషలిస్ట్ అంటే మనిషికి రోబోలకు మధ్య సమన్వయం సాధించే నిపుణుడు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్ అంటే గణనలు నిర్వహించడానికి క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలను వాడే ఇంజనీర్. పర్సనలైజ్డ్ మెడిసిన్ అడ్వైజర్ అంటే వ్యక్తిగత ఆరోగ్య సలహాదారు. అర్బన్ అగ్రికల్చరిస్ట్ అంటే పట్టణ వ్యవసాయదారుడు. డిజిటల్ వెల్నెస్ కోచ్ అంటే టెక్నాలజీ ఉపయోగం, వ్యక్తిగత ఆరోగ్య సాధన రెండూ సాధ్యమయ్యేలా చూసేవారు. ఇందులో ఒక్క ఉద్యోగం కూడా ఇప్పుడు లేదు. ఇవి భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉన్న ఉద్యోగాలు. ఇవన్నీ అంతర్జాతీయ సెమినార్లలో నిపుణుల విశ్లేషణలు. మరి వీటి కోసం ఎలాంటి కోర్సులు చదవాలి? పైన ఇచ్చిన కోర్సులకు కావలసిన విద్యార్హతలేంటో ఇప్పుడు చూద్దాం. ఏఐ ఎథిక్స్ ఆఫీసర్ కావాలి అంటే న్యాయశాస్త్రం పట్టభద్రుడై ఉండాలి. ఆయా దేశాల నైతిక అలాగే మత సూత్ర గ్రంథాలపై అవగాహన ఉండాలి. దీనికి తోడు ఈ విజ్ఞానాన్ని కృత్రిమ మేధను ఉపయోగించి పనిచేసే నేర్పును సంపాదించాలి. వర్చువల్ రియాలిటీ ఆర్కిటెక్ట్, అగమెంటెడ్ రియాలిటీ స్పెషలిస్ట్ ఉద్యోగాలు కావాలంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు వర్చువల్ రియాలిటీ కోర్స్ కూడా చదివి ఉండాలి. డేటా ప్రైవసీ కన్సల్టెంట్ అవ్వాలి అంటే లా, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. హ్యూమన్ మెషిన్ టీమింగ్ స్పెషలిస్ట్ అవ్వాలి అంటే మానసిక శాస్త్రం, అభిజ్ఞా శాస్త్రం అంటే కాగ్నిటివ్ సైన్స్పై పట్టు సాధించాలి. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంజనీరింగ్గా ఎదగాలి అంటే గణితంలాగే కంప్యూటర్ సైన్స్, క్వాంటమ్ మెకానిక్స్ కోర్సును కలిపి చదవాలి. పర్సనలైజ్డ్ మెడిసిన్ అడ్వైజర్గా పనిచేయాలంటే జీవశాస్త్రం, వైద్యశాస్త్రం, జన్యుశాస్త్రం తెలిసి ఉండాలి. వీటితో పాటు కృత్రిమ మేధ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అర్బన్ అగ్రికల్చరిస్ట్గా స్థిరపడాలి అంటే వ్యవసాయ శాస్త్రం, పర్యావరణ శాస్త్రం, దీనికి తోడు కృత్రిమ మేధ పరిజ్ఞానం ఉండాలి. డిజిటల్ వెల్నెస్ కోచ్గా సెటిల్ అవ్వాలి అంటే మానసిక శాస్త్రం, పబ్లిక్ హెల్త్, డిజిటల్ టెక్నాలజీ పరిజ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఇలాంటి కోర్సులన్నింటికీ కలిపి ఇచ్చే సంస్థలు ఒకటి లేవు. మరి పిల్లల్ని ఎలా చదివించాలి? ఏ కోర్సు దారిలో పయనింపచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్క విద్యార్థికి యాప్టిట్యూడ్ ఉంటుంది. కొందరికి కొన్ని సబ్జెక్టులంటే ఇష్టం, సులభం. ఎవరో తీసుకున్నారు అని గొర్రెదాటుగా కాకుండా పిల్లల ఇష్టాయిష్టాలను దృష్టిలో ఉంచుకుని వారి భవిష్యత్తు కోర్సును నిర్ణయించాలి. బట్టి చదువులకు కాలం చెల్లింది. పరీక్షలో రాసి మార్కులు సాధించడం కోసం కాదు, అవగాహన కోసం చదవాలి. చదివిన దాన్ని అన్ని కోణాల నుంచి విశ్లేషించి నిజ జీవితంలో ఉపయోగించే సామర్థ్యం విద్యార్థుల్లో ప్రాథమిక స్థాయి నుంచి పాదుకొలపాలి. పైన చూశారు కదా, లా ప్లస్ కృత్రిమ మేధ, అగ్రికల్చర్, పర్యావరణం, ధర్మసూత్రాలు, చట్టం ప్లస్ కృత్రిమ మేధ, ఇలా పలు రంగాలు ఇప్పుడున్న తమ పరిధిని విస్తరించుకుని 2-3 సబ్జెక్ట్స్ కలిసిపోతాయి. తాము చదివిన కోర్స్ సబ్జెక్టును అవసరమైన మిగతా సబ్జెక్ట్స్తో అనుసంధానం చేసుకునే నేర్పు అంటే కాగ్నిటివ్ ఫ్లెక్సిబిలిటీ అత్యంత కీలకం. నిరంతరం నేర్చుకోవాలన్న తపన, అవసరాలకు తగ్గట్టు అనుసరణ పొందే నేర్పు అవసరం. సృజనాత్మకత, సోషల్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ లాటరల్ థింకింగ్, ఈ లక్షణాలు పిల్లల్లో పాదుకొల్పాలి. ఇలాంటి వారికే రోబోయుగంలో ఉద్యోగాలు. వారి జీవితాలు రాసుల్లా రాణుల్లా ఉంటాయి. మిగతా వారు ప్రభుత్వాలిచ్చే ఉచితాలపై ఆధారపడి బతకాల్సిందే. మీ పిల్లల దారేటు తల్లిదండ్రులుగా నిర్ణయం మీదే.